శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఇంతకు ముందు వీడియోలో మీకు చంద్రశేఖరాష్టకం జీవితాన్ని ఎలా కాపాడుతుంది, కష్టకాలంలో ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పాను కదా. పరమేశ్వరుడి మీద మనస్సుని లగ్నం చేసి చంద్రశేఖరాష్టకం చేయగలిగితే కనుక తప్పకుండా కాపాడుతుంది. ఎలా చేయాలండి పరమేశ్వరుడి మీద మనస్సు లగ్నం చేసి అంటే, ఆ స్తోత్రానికి అర్థం తెలియగలిగితే అప్పుడు చేయొచ్చు. అందుకని ఈ వీడియోలో చంద్రశేఖరాష్టకానికి క్లుప్తంగా వ్యాఖ్యానం చెప్పుకుందాం. అసలు మనం చంద్రశేఖరాష్టకం అంటే ఎక్కడో ఒక చోట మార్కండేయుడు కూర్చుని రాసిందేమో అనుకుంటాం. కాదు, ఇది చాలా అసాధారణమైన పరిస్థితుల్లో ఆయన నోట్లోంచి ఆశువుగా వచ్చింది. మీ అందరికీ తెలుసు కదా, మార్కండేయుడు ఆయుష్ తీరిపోతోందని తెలిసి ఆయన పరమేశ్వరుడికి తపస్సు చేయడానికి ఒక క్షేత్రానికి వెళ్ళి, క్షేత్రం ఇప్పటికీ మనకి తమిళనాడులో ఉంది, ఎక్కడుందో మీకు తర్వాత చెప్తాను నేను. అక్కడికి వెళ్ళి ఏడాది పాటు తపస్సు చేసేసరికి ఆఖరిలో ప్రాణం తీసుకుపోవడానికి యముడు వచ్చాడు, యమధర్మరాజు. వచ్చేసరికి బయటికి రాను ఆలయంలోంచి అంటే రాలేదు మార్కండేయుడు. అప్పుడు యముడికి ఆగ్రహం వచ్చి పాశాన్ని మెళ్ళో వేశాడు. ఎందుకంటే ఆలయంలోకి వెళ్ళడానికి ఈయన తపశ్శక్తి అడ్డొస్తుంది మధ్యలో వేసి, అప్పుడు లాగుతూ ఉంటే ఈయన గట్టిగా శివలింగాన్ని పట్టుకుని యముడు ఇటు పక్క నుంచి లాగుతున్నాడు పాశంతోను. పెనుగులాడుతూ అప్పటికప్పుడు ఆశువుగా చెప్పిన స్తోత్రం చంద్రశేఖర అష్టకం. అంతేకాని అది కూర్చుని రాసింది కాదు, అది ఆ హృదయంలోంచి ఆ ఉక్రోషంతో ఆవేదనతో అలా ఉన్న సమయంలో మా నాన్నగారు నాకు ఉన్నారు, నువ్వు నన్ను ఏం చేయగలవు అన్న ధీమాతో బయటికి వచ్చిన స్తోత్రం అది. రాజా రవివర్మ గారు ఒక బొమ్మ వేశారు చూడండి. రవివర్మ గారు ఎక్స్ప్రెషన్స్ వేయడానికి చాలా ప్రసిద్ధి కదా. మీరు ఆ బొమ్మలో చూస్తే కనుక మార్కండేయుడు ఉక్రోషంతోనూ అలాగే ఒక ధీమాతోనూ కావలించుకుని ఉంటాడు శివలింగాన్ని. యమధర్మరాజు లాగడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూడాలి మార్కండేయుడిది, మోస్ట్ బ్యూటిఫుల్, అసలు చాలా బాగా వేశారు. అలాంటి నేపథ్యంలో వచ్చింది చంద్రశేఖరాష్టకం. ఇప్పుడు ఆ అష్టకాన్ని వ్యాఖ్యానించుకుందాం. మొట్టమొదట మీరు ఈ అష్టకం చేయదలుచుకుంటే ముందు ఒక సంకల్పం చెప్పాలి. అదేంటంటే, శివేశాన మహాదేవ వామదేవ సదాశివ కల్పాయుర్దేహిమే పూర్ణం యావదాయుర్ అరోగ్గతాం అని. అంటే స్వామి నాకు పూర్ణమైన ఆయుష్నివ్వు, ఆ ఆయుష్తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వు అని. ఎందుకంటే ఆరోగ్యం లేదనుకోండి, మంచం మీద పడుంటే 100 ఏళ్ళు బతికితే మాత్రం ఎందుకు ఆయుష్? మనకి ఆయుష్ ఎప్పుడు సంతోషాన్ని ఇస్తుందంటే దాంతోపాటు ఆరోగ్యం ఉన్నప్పుడు. ఈ రెండూ ఇవ్వు అని చెప్పి సంకల్పం చేసి అప్పుడు చంద్రశేఖరాష్టకం చదవాలి. చంద్రశేఖరాష్టకంలో మొట్టమొదట ఏం చెప్తారు అంటే, చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అని యముడు లాగేస్తూ ఉంటే అప్పటికప్పుడు ఆర్తితో చెప్పాడు మార్కండేయుడు. ఏమిటండి ఇది అంటే, చంద్రశేఖర రక్షించు, చంద్రశేఖర కాపాడు, అంతే కదా. కానీ ఇక్కడ ఆలోచించండి, చంద్రశేఖర అని పేరు ఎందుకు వాడాడు ఆయన? గంగాధరానో పార్వతీపతి అని ఎన్ని పేర్లు ఉన్నాయి పరమేశ్వరుడికి, సహస్రనాముడు ఆయన, ఆయనకి పేర్లకి లెక్క. ఏదైనా వాడచ్చు కదా, చంద్రశేఖర అనే పేరు ఎందుకు వాడారు అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఆయుష్ ఎప్పుడు సూర్యుడికి చంద్రుడికి లింక్ అయి ఉంటుంది, అంతే కదా. మనం ఎన్ని రోజులు బతికాం, ఎన్ని సంవత్సరాలు బతికాం, ఎన్ని పుట్టినరోజులు చేసుకున్నాం, రెండు వాళ్ళకి లింక్ అయి ఉంటాయి. అందుకే చూడండి, ఎవరైనా పూర్ణ ఆయుష్ అంటే 82 ఏళ్ళు బతికారనుకోండి, వాళ్ళకి సహస్ర చంద్ర దర్శనం అని ఒక చిన్న వేడుక లాంటిది చేస్తారు. ఎందుకంటే 1000 సార్లు చంద్రుణ్ణి చూశారు, 1000 చంద్ర దర్శనాలు అయ్యే వాళ్ళకి అని సహస్ర చంద్ర దర్శనం అని చేస్తారు. అలాగా మన ఆయుష్ చంద్రుడితో లింక్ అయ్యి, అంటే మనకన్నా చాలా పైన గొప్ప అయిన చంద్రుడు మన ఆయుష్ ఆయనతో లింక్ అయింది. కాబట్టి ఆ చంద్రుడు ఎక్కడున్నాడు? పరమేశ్వరుడి శిగలో ఒక పువ్వు కింద ఉన్నాడు. పువ్వు అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఒక పువ్వు ఉందనుకోండి, ఇలా తెంపుకుంటాం, పెట్టుకుంటాం, కావాలంటే అవతల పాడేస్తాం. మనకన్నా గొప్పవాడైన చంద్రుణ్ణి శిగలో పువ్వు కింద ధరించాడు అంటే ఆ చంద్రుడు ఆయన అధీనంలో ఉన్నట్టు, అంతేనా? అంటే ఆయుష్యులన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. అందుకని చంద్రశేఖర అని పదం. ఇప్పుడు మొట్టమొదటి శ్లోకం చూద్దాం. రత్నసాను శరాశనం రజతాద్రి శృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఇది చదువుతుంటే మీలో కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః అని. సరే, ఇప్పుడు దీని అర్థం చూద్దాం. ఏం చెప్పారండి ఇందులో? చంద్రశేఖరాష్టకం చాలా జాగ్రత్తగా వినండి. పైనుంచి ఒత్తి స్తుతిలాగా అనిపిస్తుంది, మామూలు శివుణ్ణి స్తుతించే పదాలు అని. లోపల ఒక విచిత్రమైన అర్థం ఉంది, అదేమిటో చెప్తా ఇప్పుడు. మొట్టమొదట
రత్నసాను శరాశనం రజతాద్రి శృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వర అన్నారు. ఏం వర్ణిస్తున్నారు ఇక్కడ అంటే, ఎక్కడో కైలాసంలో ఒక మంచు కొండల మధ్యలో రత్నసింహాసనం మీద స్వామి కూర్చుని ఉన్నట్ట. ఆయన మెడలో పాము ఉందిట. ఇది వర్ణిస్తున్నారు. ఏముందండి ఈ వర్ణంలో పెద్ద గొప్ప? ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇది అర్థమైతే చంద్రశేఖరాష్టకం అర్థమైనట్టే. ఇది ఎవరు చెప్తున్నారు అంటే, పూజా మందిరంలో కూర్చుని ఉన్న మార్కండేయుడు చెప్పట్లేదు. మెడలో యమపాశం పడి యముడు లాగేస్తూ ఉంటే కుయ్యో మొర్రో అమ్మో నాయనో అనకుండా కైలాస పర్వతంలో కూర్చున్న పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాడు. అంటే బయటేమో ఇక్కడ ప్రాణోత్క్రమణం జరిగిపోతుంది, లాగేస్తున్నాడు యమధర్మరాజు. కానీ ఈయన కన్ను దేన్ని చూస్తోంది? పరమేశ్వరుణ్ణి చూస్తోంది. ఇది ముఖ్యం. మనకి చంద్రశేఖరాష్టకంలో అందాల్సింది ఇది. అంటే చూడండి, సామాన్యంగా ప్రాణోత్క్రమణం జరిగిపోతున్నప్పుడు మన జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇవన్నీ ఎప్పుడు మన చుట్టూ ఏడుస్తాయి మన దురదృష్టవశాత్తు. కానీ అవి పరమేశ్వరుడి మీద ఉండగలిగితే కనుక ఆ తర్వాత జన్మ ఉత్కృష్టమైనది వస్తుంది. ఇంకా అసలు మునిగిపోగలిగితే మోక్షం వచ్చినా వస్తుంది. చంద్రశేఖరాష్టకం రోజు చేస్తే ఆఖరిలో ఖచ్చితంగా మన నేత్రానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనిపించరు, కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు కనిపించి తీరుతాడు. ఆ అర్థం తెలుసుకుని రోజు చదవండి అంతే. తర్వాత లైన్లో ఏం చెప్తున్నారు? అచ్యుతానల సాయకం అన్నారు. సాయకము అంటే బాణం, అనల బాణం అంటే అగ్ని బాణాన్ని ధరించున్నట్ట పరమేశ్వరుడు. ఎందుకు అగ్ని బాణం అని చెప్పారు ఇక్కడ? మనకి రుద్రంలో మొట్టమొదటి వాక్యం ఏంటి చెప్పండి? నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ఏ స్తోత్రం ఇలా స్టార్ట్ అవ్వదు. రుద్రం చాలా విచిత్రంగా స్టార్ట్ అవుతుంది. ఏమిటంటే, నమస్తే రుద్ర మన్యవ, పరమేశ్వరుడా నీ కోపానికి నమస్కారం అంట. ఇషవే అంటే నీ బాణానికి నమస్కారం. ధన్వనే నీ ధనుస్సుకి నమస్కారం, ఆ ధనుస్సుని ధరించిన నీ భుజాలకి నమస్కారం. రుద్రం మొట్టమొదట స్టార్ట్ అయ్యేది నీ కోపానికి నమస్కారం అనే దాంతో స్టార్ట్ అవుతుంది. అదేమిటండి విచిత్రం? ఏమీ లేదు. మనం ఎప్పుడైనా కష్టాలు కానీ, రోగాలు కానీ, బాధలు కానీ అవన్నీ పడుతున్నాము అంటే వాటికి కారణం మన పూర్వజన్మ కర్మ. ఆ కర్మే భగవంతుడికి మన మీద కోపం అనుకుంటాం. భగవంతుడికి కోపం ఉండదు, ప్రేమ ఉండదు. మన కర్మ ఆయన కోపంలాగా వ్యక్తం అవుతుంది, ఆయన బాణంలాగా మన మీద వదలబడుతుంది. దాన్నే మనం కర్మానుభవం కింద అనుభవిస్తూ ఉంటాం. అది కూడా ఆయన అనుగ్రహమే, ఎందుకంటే కర్మని కరిగించేసి తీసుకుపోతాడు ఎప్పుడప్పుడు. పరమేశ్వరుడి బాణం తలుచుకుంటే కర్మక్షయం అవుతుంది. కర్మక్షయం అయితే రోగాలు, అల్పాయుష్యు అలాంటి సమస్యలన్నీ తీరిపోతాయి. చూడండి ఎంత చక్కగా, మామూలుగా అచ్యుతానల సాయకం అంటే ఏదో బాణాన్ని ధరించున్నాడని, దాని వెనకాల అంత థాట్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత క్షిప్రదగ్ధ పురత్రయం అన్నారు. త్రిదశాలయైరభివందితం అని. ఏమిటండి ఇది అంటే, త్రిపురాలని చిటికలో దగ్ధం చేసేసిన వాట. అలాగే త్రిదశాలయైరభివందితం అంటే దేవతలందరి చేత పూజింపబడేవాటి. ఇక్కడ పాఠాంతరాలు ఉంటాయి. త్రిదివాలయై అని ఉంటుంది, త్రిదశాలయై అని ఉంటుంది. పట్టించుకోకండి, అన్నీ కరెక్టే. ఏ వర్షం చదివినా పర్లేదు. అలాగే శ్లోకాలు కూడా కొన్ని పైన కొన్ని కింద ఉంటాయి, ఎలా ఉన్నా పర్లేదు. కానీ వీటికి ఆర్డర్ ఏమిటి అనేది ఇప్పుడు చెప్తాం మీకు. క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదిశాలయైరభివందితం అంటే త్రిపురాసురుల్ని ఒక్క క్షణంలో సంహరించేసిన ఆయన. అలాగే దేవతలందరూ ఆయన పాదాలని పూజిస్తున్నారు అని. ఏమిటి ఇక్కడ ఏం చెప్పారు? పైకి చూస్తే మామూలు స్థుతిలా ఉంటుంది అంతేనా? దాని అంతరార్థం చెప్తా. ఇప్పుడు ఇది చంద్రశేఖరాష్టకంలో మనకు అర్థం అవ్వాల్సిన రెండో విషయం. ఏమిటది అంటే, యముణ్ణి బెదిరిస్తున్నాడు. ఏం బెదిరిస్తున్నాడు? క్షిప్రదగ్ధ పురత్రయం అంటే, నేను ఇప్పుడు శివలింగాన్ని పట్టుకుని ఉన్నాను కదా, ఇదేదో మామూలు రాతి శివలింగం అనుకుంటున్నావా? మా నాన్నగారు ఎలా అంటే, ఆయన మా నాన్నగారు అంటే ఒక్కసారి ఆయన కన్ను తెరిచారంటే త్రిపురాలు దగ్ధమైపోయి ఒకే బాణం వేశారంతే. అసలు ఆ త్రిపురాసురులు ఒక చోటకి ఎలైనవ్వరు. అలాంటిది వాళ్ళందరినీ ఒక యాక్సిస్ మీదకి వస్తే ఆ ఒక్క క్షణంలో, ఆ ముహూర్తంలో బాణం వేసి కొడితే ముగ్గురు ఒకసారి చచ్చిపోవాలి. అలా చేసిన ఆయన మా నాన్నగారు. ఆయన దగ్గర ఆ బాణం ఇప్పటికీ ఉంది. అర్థమవుతుందా అని చూడండి, యముడిని బెదిరిస్తున్నాడు. అంటే వెంటనే యముడు అనొచ్చు, వాళ్ళైతే రాక్షసులు, సరే మీ నాన్నగారు చంపేశారు, నేను దేవతామూర్తిని, ఇది నా బాధ్యత, మరి ఇది దీంట్లో తప్పే ఉంది అంటే వెంటనే చూడండి, త్రిదశాలయైరభివందితం. నువ్వు దేవతవా? రోజు మా నాన్నగారు, ఈ దేవతలందరూ మా నాన్నగారు ఆఫీస్కి కైలాసానికి వచ్చి ఆయనకి నమస్కారాలు పెట్టి వెళ్తూ ఉంటారు. ఏమనుకుంటున్నావు మా నాన్నగారు అంటే? చూడండి అసలు ఎలాగ బెదిరిస్తున్నాడు. అది పైకి మనకి కనిపించదు అనమాట. అంత చిన్న పిల్లవాడు. ఇప్పుడు మామూలుగా చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఎల్కేజీయో యూకేజీయో చదివేవాడు, చక్కగా ఈ పాల బుగ్గలు పిండేయాలనిపిస్తుంది మనకి, అలా చక్కగా ఉన్నాడు అనుకుందాం.
వాడు ఎక్కడో ఆడుకుంటుంటే పెద్దవాడు ఎవడో వచ్చి వాడి చేతిలో ఏదో లాక్కుని వాడిని బెదిరించాడు అనుకోండి. ఏం చేస్తాడు? మొట్టమొదటి ఏడుస్తాడు. వాడు ఇంకా బెదిరిస్తున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? మా నాన్నగారితో చెప్తాను జాగ్రత్త. మా నాన్నగారు ఎవరు అనుకుంటున్నావు? పెద్ద పోలీస్ ఆఫీసరు. మా నాన్నగారు చుట్టూ బోల్డంతమంది అధికారులు ఉంటారు. ఇంకా మా అమ్మ సామాన్యమైంది అనుకున్నావు, మా అమ్మ వచ్చింది అనుకో నిన్ను తొత్తేస్తుంది జాగ్రత్త అంటాడా? అలా బెదిరిస్తాడా? చంద్రశేఖరాష్టకం అంతా అదే. అంటే ఈయన చిన్న కుర్రవాడు, 8 సంవత్సరాలు, అవతల పక్కన ఉన్నది యమధర్మరాజు. వచ్చి లాగేసుకుని వెళ్ళిపోతున్నాడు ప్రాణాలు. ఏం చేస్తాడు? దాంతో యముడిని బెదిరిస్తూ ఉంటాడు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి. పైకి చూస్తే స్తుతిలా ఉంటుంది, లోపల చూస్తే బెదిరింపులా ఉంటుంది. 3 త్రిపురాలని ఒక్క క్షణంలో దగ్ధం చేశాడు. దేవతలందరూ ఆయన పాదాలని పూజిస్తున్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. అలాంటి చంద్రశేఖరుడి పాదాలు పట్టుకుని ఉన్నాను, ఈ యముడిని నన్ను ఏం చేస్తాడు అన్నాడు. చూడండి ఎలా బెదిరించాడు యముడిని. ఇప్పుడు 2వ శ్లోకానికి వెళ్దాం. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. అంటే దేవతా పుష్పాల సువాసనల చేత ఆయన పాదాలు విరాజిల్లుతున్నాయట. అంటే దేవతా పుష్పాలు ఉన్నాయి కదా, మనం అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ అని చెప్తారు చూడండి. ఆ పుష్పాలతో ఆయన పాదాలు శోభిల్లుతున్నాయి. ఏముందండి ఇందులో? మామూలు వర్ణనే కదా. చాలా జాగ్రత్తగా వినండి. అంటే దేవతలు వచ్చి అప్పటికే దేవతా పుష్పాలతో పరమేశ్వరుడికి పూజ చేశారు. చేసేసాక వెళ్ళిపోతే ఆ పుష్పం తాలూకు పుప్పొడి ఆయన పాదాలకు అంటుకొని, ఆయన పాదాలకు ఆ మకరందం అంటుకొని దాని నుంచి సువాసనలు వెదజల్లుతున్నాయి ఆ పాదాలు. అవి ఎవరికి అనుభవం అవుతున్నాయి? కైలాసంలో ఆయన పాదాలకు దండం పెట్టిన వాళ్ళకి కాదు, ఇక్కడ ద్రవిడ దేశంలో శివలింగాన్ని పట్టుకుని మెడలో యమపాశం పడితే ప్రాణోత్క్రమణం అయిపోతూ ఉంటే ఆ ఆర్తితో జపిస్తున్న మార్కండేయుడికి అనుభవం అవుతుంది. ఇది 2వ ఇంద్రియం. చూడండి ఎంత సెటిల్గా, ఎంత చక్కగా చెప్పారో. అంటే చనిపోయే సమయంలో ఎవరికైనా ముక్కుకి పక్క రూములో ఏదో మసాలా పోపేస్తున్నారు అనుకోండి, అది గుర్తు రావడం కాదు, పరమేశ్వరుడి యొక్క విష్ణుమూర్తికి వేసిన తులసిమాల యొక్క తులసి గంధమో, లేకపోతే పరమేశ్వరుడి పాదాలకు పూజ చేసిన గన్నేరు పూల వాసనో అది గుర్తు రాగలిగితే జన్మ ధన్యం అయిపోతుంది. దాన్ని ఎంత అందంగా చెప్పాడో చూడండి. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం. అంటే ఎక్కడో కైలాసంలో ఉన్న పరమేశ్వరుడి పాదాల మీద పడిన పువ్వుల తాలూకు సుగంధము ఇక్కడున్న ఈయన ముక్కుకి సోకింది. ఎలా ఉన్నాడు ఈయన అంటే చక్కగా ఏం జపం చేస్తూ లేడు, యమధర్మరాజు లాగేస్తున్నాడు ప్రాణాలు. అందులో కూడా దాని మీద దృష్టి చూడండి. అది చంద్రశేఖరాష్టకం నేర్పాల్సింది. తర్వాత ఫాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం. ఎలాంటి ఆయన అనుకుంటున్నావు? మా నాన్నగారు ఫాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం. అంటే ఆయన 3వ కంటి నుంచి పుట్టిన అగ్ని మన్మధుణ్ణి కాల్చి పాడేసింది అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఇక్కడ జాగ్రత్తగా వినండి. రాక్షసుడి పేరు చెప్పచ్చుగా, ఎంతమంది రాక్షసులు చంపలేదు పరమేశ్వరుడు. మన్మధుడి పేరు చెప్పడం ఎందుకు అంటే 2 దేవతాశక్తులు ఉన్నాయి. ఆ 2 దేవతాశక్తుల్ని మనలాంటి సామాన్యులు ఎవ్వరూ గెలవలేరు. ఒకటి కామం. కామాన్ని గెలవడం చాలా 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 కష్టం. అందుకే కదా 9వ క్లాస్ వచ్చేసరికి వ్యాలంటైన్స్ డే రోజు ఎర్ర పువ్వు ఉచ్చుకుని బయలుదేరుతాడు ఎవడైనా, అంతేనా? దాన్ని జయించడం చాలా కష్టం. అది ప్రకృతి తీసుకొచ్చి రుద్దేస్తుంది పైన. 2వది జయించటం ఇంపాసిబుల్ అయింది, మృత్యువు. అందుకే ఇక్కడ మార్కండేయుడు ఒక హింట్ ఇస్తున్నాడు. అంటే నేను మామూలు మనిషిని కదా, నువ్వు మృత్యువుని నిన్నేం జయిస్తానో అని అనుకుంటున్నావేమో. నేను మామూలు మనిషినే. మా నాన్నగారు ఎలాంటి ఆయనో తెలుసా? ఆయన ఒక్కసారి 3వ కన్ను తెరిచేసరికి ఆ మన్మధుడు ఇంత గొప్ప బూడిదైపోయాడు, జాగ్రత్త అని చెప్తున్నాడు. లోపల అది మీనింగ్. పైన చూస్తే ఫాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహాహ. మన్మధుడిని కాల్చేసిన 3వ కన్ను, దానికి నమస్కారం. పైన అలా కనిపిస్తుంది, లోపల ఇది మీనింగ్. తర్వాత భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం. ఆయన ఒంటి నిండా బూడిద పూసుకున్నట్ట. అలాగనే భవనాశనం, అన్నిటిని తనలో లయం చేసేసుకుంటాడట. భవం అవ్యయం, అన్ని లయం అయిపోయినా సరే ఆయన మాత్రం లయం కాకుండా అలా నిలబడతాడట. చూడండి, మళ్ళీ ఇది యమధర్మరాజుకి బెదిరింపు. అన్నిటిని బూడిచ్చేసి ఆయన రాసుకున్నాడు. అంటే ప్రళయకాలంలో ఇంద్రుడు, యముడు, బ్రహ్మ వీళ్ళెవ్వరూ మిగలరు, అందరూ బూడిదైపోతారు. ఆ బూడిదను కూడా ఆయన ఒంటికి రాసుకున్నాడంటే యమధర్మరాజా, మా నాన్నగారు ఒంటికి రాసుకునే బూడిద లాంటి వాడివి, నువ్వు నన్ను ఏం చేయగలవో ధీమా. అలాగనే సరే అందరినీ లయం చేసుకుంటారు పరమేశ్వరుడు అంటే యముడు కూడా అదే పని చేస్తాడు కదా. యమధర్మరాజు కూడా అందరినీ తీసుకుపోతాడు, అంతే కదా. అంటే ఆ ఫంక్షనాలిటీలో చెప్పాలంటే పరమేశ్వరుడు యముడు ఈక్వల్ అనొచ్చు మనం.
తర్వాత చూడండి, అందుకే భవం అవ్యయం అంటున్నాడు. అంటే యమధర్మరాజు నువ్వు అందరినీ తీసుకుపోతావు, కానీ కొన్నాళ్ళకి నువ్వు కూడా వెళ్ళిపోతావు. మా నాన్నగారు అలా కాదే, ఆయన అన్నిటినీ తీసుకుపోతారు నీతో సహా, కానీ ఆయనకి మాత్రం నాశనం లేదు, అలా నిలబడి ఉంటారు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ. అలాంటి చంద్రశేఖరుడు పాదాలు నేను పట్టుకుని ఉన్నాను, ఇంక నువ్వు నన్ను ఏం చేస్తావు? చూడండి అసలు ఎంత ధీమానో. అందుకే ఆ శ్లోకాలు చదివితే కనుక మృత్యుముఖంలో ఉన్న వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వస్తారు చంద్రశేఖరాష్టకం చదివితే. ఎందుకు అంటే కారణం ఇది, యముడు కూడా భయపడేలాంటి స్తోత్రం ఇది, కానీ అంత భక్తి పారవస్యత. ఇంక 3వ శ్లోకం చూద్దాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధు తరంగ శిఖర సిక్త శుభ్ర జటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ. ఏం చెప్తున్నారండి 3వ శ్లోకంలోనూ అంటే, ఆయన ఏనుగు చర్మాన్ని ధరించున్నట్టు ఉత్తరీయంలా. మనలాంటి వాళ్ళందరం ఇదిగో ఈ ఉత్తరీయాలు వేసుకుంటాం, ఆయన అలా కాదు, ఏనుగు చర్మాన్ని ఉత్తరీయం కింద వేసుకుని ఉన్నట్ట. కానీ మనోహరుట్ట, చూడటానికి చాలా అందంగా ఉన్నట్ట. ఇది ఎంత కాంట్రడిక్టరీగా లేదండి? ఏనుగు చర్మాన్ని ఎవరైనా తీసుకొచ్చి కప్పుకోండి, చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. మరి అది కప్పుకున్న ఆయన మనోహరుడు ఏమిటి, ఏం కనిపిస్తున్నాడు, ఈయనకి ఏమిటి దర్శనం అంటే, పరమేశ్వరుడు ఏనుగు చర్మాన్ని ధరిస్తే మనం చూడడం వల్ల మనోహరుడు కాదు, ఎందుకు ధరించాడో తెలిస్తే అప్పుడు మనోహరుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఏనుగు చర్మం అంటే, గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, పరమేశ్వరుడికి భక్తుడు. తర్వాత కండకావరం ఎక్కువైపోయి లోకకంటకుడు కింద తయారైతే పరమేశ్వరుడు గజాసుర సంహారం చేశాడు. ఆయన పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు. వస్తే అప్పుడు గజాసురుడు కన్నీటితో, స్వామి ఒక్క కోరిక కోరుకుంటున్నాను, నా చర్మాన్ని ధరించి కృత్తివాసుడు అనే పేరుతో విరాజిల్లు, నువ్వు నా చర్మాన్ని ధరించుండు, నాకు అదొక్క మన్ననివ్వు చాలు స్వామి అని వేడుకుంటే సరే అని చెప్పి అంత లోకకంటకుడైన ఆ చర్మాన్ని తీసి రక్తం ఓడిపోతున్న చర్మాన్ని తన ఒంటి మీద వేసుకున్నాడు. అంటే ఆ చర్మం వల్ల మనోహరుడు ఆ స్వామి, లేకపోతే ఆ భక్తవాత్సల్యం వల్ల? అది మనోహరుడు అంటే. ఇది పైకి. లోపల చూస్తే, ఏయ్ నా జోలికి వచ్చావు అనుకో మా నాన్నగారు తోలు తీసేస్తారు జాగ్రత్త అనే ధ్వని. చూడండి, గజ చర్మము అని ఎందుకు చెప్పి, గజ చర్మాన్ని ధరించాడు మా నాన్నగారు అంటే జాగ్రత్త, మా నాన్నగారు ఎవరైనా ఏమైనా చేస్తే కనుక ఆయన కోపం వస్తే తోలు తీసేస్తారు అని చెప్తున్నాడు. చంద్రశేఖరాష్టకంలో బెదిరింపులు భలే ఉంటాయి, అసలు చిన్న పిల్లాడు కదా. తర్వాత పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం అంటే ఆయన పాదాలని బ్రహ్మగారు, విష్ణుమూర్తి వాళ్ళందరూ ఎల్లప్పుడూ పూజిస్తూ ఉంటారట. అంతటి గొప్ప పాదాలు అవి అని ఇక్కడ పరమేశ్వరుడు గురించి చెప్తున్నారు కాబట్టి పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం అన్నారు. ఇంకొక విష్ణు శ్లోకం వస్తే అప్పుడు పరమేశ్వరుడు పూజించాడని చెప్తారు, ఎందుకంటే ఇద్దరు ఒకటే కాబట్టి. తర్వాత దేవసింధు తరంగ శీకర సిక్త శుభ్ర జటాధరం అంటే జటాజూటం ఎలాంటిది అంటే పైనుంచి ఆకాశగంగ పడుతోందిట, పడుతూ ఉంటే దాని నుంచి బిందువులు పడుతున్నాయి, దాంతో తడిసి ముద్దయిపోయిన శుభ్రమైన జటాజూటము అని చెప్తున్నారు. అంటే పైకి చూస్తే పరమేశ్వరుడు గంగను ధరించాడు, ఆయన తలమించి గంగ జాలువారుతోంది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ మార్కండేయుడికి కనిపిస్తున్న దర్శనం ఏమిటంటే, ఆయన పంచ జ్ఞానేంద్రియాల్లో ఒకటి చర్మం. ఆ చర్మము యముడు ఇక్కడ యమపాశం వేసి లాగేస్తుంటే అబ్బా ఇక్కడ ఉరుసుకుపోతోంది, నా చర్మానికి నొప్పి వచ్చేస్తోంది అంటలేదు ఆయన. ఆయన చర్మానికి ఏం తెలుస్తోందంటే పరమేశ్వరుడి తల మీద ఉన్న గంగ బిందువులు పడుతూ ఉంటే అవి వచ్చి ఈయనకి చల్లగా ఈ చర్మానికి తగులుతున్నాయి. అది చూడండి దర్శనం అంటే. అంటే ఒక మూల జరుగుతున్నది ఏమిటి, ఆయన మనస్సులో జరుగుతున్నది ఏమిటి, అది మా చంద్రశేఖరాష్టకం మనకి ఆఖరి నిమిషంలో ఇచ్చే వరం. ఇంకా తర్వాత 4వ శ్లోకం చూస్తే, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ. ఇందులో ఏం చెప్తున్నారు అంటే, ఇందులో చూడండి కుండలి అనే పదం 3 చోట్ల వస్తుంది. మొట్టమొదటి దాంట్లోనే కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం అని. వృషవాహనం అంటే నంది మీద కూర్చుని ఉన్న ఆయన. మరి కుండలి కుండలి కుండలం ఏమిటండి ఇవన్నీ అంటే, కుండలి అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి పాము అని ఒక అర్థం, కుండలాలు అని ఒక అర్థం, కుండలిని అని ఒక అర్థం. 3 అర్థాలు ఇక్కడ చెప్తున్నారు. అంటే పావుని ధరించున్నవాడు, ఈ పదాన్ని చాలాసార్లు వాడారు చంద్రశేఖరాష్టకంలో. ఇప్పుడు వచ్చింది, ముందు వచ్చింది, తర్వాత వస్తుంది. ఎందుకు వాడారండి పదము అంటే, పాము అనేది విషానికి స్వరూపం కదా. విషం అంటే టాక్సిన్.
మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ వల్లే మనకి అనారోగ్యాలు వస్తాయి. ఆ టాక్సిన్స్ పోయి అంటే కనుక క్లియర్ అయిపోతుంది. సైన్స్ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు కదా. అలాంటి విషహరణ శక్తి ఉన్న స్తోత్రం ఇది. ఆ విషహరణ శక్తిని పదే పదే యాక్టివేట్ చేస్తున్నారు. అందుకే పాముని ధరించిన వాడు అని అస్తమానం వస్తూ ఉంటుంది. తర్వాత కుండలాలు ఏమిటి అంటే, స్వామి కుండలాల కింద సూర్యచంద్రులు ఉంటారట. ఉంటే ఏమిటి, ఎందుకు చెప్పారు అది అసలు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇదే లలితా సహస్రనామంలో తాటంక యుగళీభూత తపనోడుపమండల అని చెప్తారు. అంటే సూర్యమండలం చంద్రమండలం వాడికి తాటంకాల కింద ఉన్నాయట. ఉంటే ఏమిటి, ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే ఒకటి ఆలోచించండి. ఇందాక నేను చెప్పాను, మన ఆయుష్ ఎప్పుడు సూర్యుడి పైన చంద్రుడి పైన డిపెండ్ అయి ఉంటుందని, అంతేనా? ఇప్పుడు తాటంకాల కింద ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఆవిడ అవును అని ఇలా తల ఊపితే అవి రెండు కూడా ఖచ్చితంగా అవును అని ఊపాలి. ఆవిడ కాదు అని ఇలా అన్నారనుకోండి, అవి కూడా రెండు కూడా కాదు అని అంటాయి. అంటే ఆవిడ ఏమనుకున్నారో అలా చేస్తాయి. అలాగే పరమేశ్వరుడు ఏమనుకున్నాడో అలా చేస్తాయి. అందుకే ఈ సూర్యమండలం చంద్రమండలం ఆయనకి ఇక్కడ రెండు కుండలాల కింద ఉన్నాయి. అంటే కాలాన్ని ఆయన కుండలాల కింద పెట్టేసుకుని ఆయన కావాలి అంటే కాలం ముందుకెళ్తుంది, వద్దు అంటే కాలం ఆగిపోతుంది వెంటనే అక్కడికి. అలాంటి కాలాలనే కుండలాల కింద పెట్టుకున్నారు మా నాన్నగారు. ఇంకా కాలుడివి నువ్వెంత, మా నాన్నగారి ముందు అధ్వని అన్నమాట. అది కుండలీకృత కుండలేశ్వర. చూడండి, చిన్న చిన్న పదాలు, కానీ కుర్రాడు బెదిరిస్తున్నాడు యముడినది. తర్వాత కుండలిని శక్తిలాగా అదే స్వరూపంతో మన ఒంట్లో ఉన్నాయని కూడా పరమేశ్వరుడు. ఇంకా కుండలిని శక్తికి వెళ్తే అదొక పెద్ద టాపిక్ లేండి, కానీ చివరికి ఆ స్వరూపంలో కూడా ఉన్నాడు. అందుకే కుండలి 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 అని 3 సార్లు వాడారు. తర్వాత నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం. ఆయన చుట్టూ నారదుడు, మునులు, ప్రమథగణాలు వీళ్ళందరూ చేరి కైలాసంలో ఎప్పుడూ స్తుతిస్తూ ఉంటారో అలాంటి భువనేశ్వరుడు ఆయన అన్నాడు. ఇది పైకి చూస్తే మామూలు స్తుతిలా ఉంటుంది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నేను మీకు చెప్పాను కదా, ప్రాణోత్క్రమణ సమయంలో మన పంచ జ్ఞానేంద్రియాలు పరమేశ్వరుడు మీద ఉండగలిగితే అది జన్మంటే. ఇప్పటికే మీకు కన్ను గురించి, ముక్కు గురించి, చర్మం గురించి చెప్పాను. ఇప్పుడు చెవి గురించి చూడండి. యువతల పక్క యముడు లాగేస్తున్నాడు యమపాశం వేసి, అంటే మృత్యుఘోషం. కానీ మార్కండేయుడికి ఆ మృత్యుఘోష వినిపించట్లే. ఈయన చెవికి ఏం వినిపిస్తుంది అంటే, ఇక్కడ కైలాసంలో నారదుడు, ప్రమథగణాలు, ఋషీశ్వరులు వాళ్ళందరూ చుట్టూ చేరి నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ అని కీర్తిస్తూ ఉంటే, ఆ కీర్తనలు ఎక్కడో ద్రవిడ దేశంలో ఒక ఆలయం లోపల మెడలో యమపాశం చిక్కుకుని యముడు లాగుతూ ఉంటే పెనుగులాడుతున్న మార్కండేయుడి చెవికి కైలాసంలో జరుగుతుంది, వినిపిస్తుంది. అది చంద్రశేఖరాష్టకం ఇచ్చేది. చూడండి ఎంత సటిల్గా చక్కగా పెట్టారు ఆ జ్ఞానేంద్రియాల 5 నేను. అదే అష్టకంలో గొప్పతనం. తర్వాత అంటారు అంధకాంతకం ఆశ్రితామర పాదపం శమనాంతకం. అంటే అంధకాంతకుడు అంటే అంధకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడిని సంహరించిన వాట పరమేశ్వరుడు. ఎందుకు ఆ రాక్షసుడు పేరు ఇక్కడ చెప్పారు? ప్రతి దానికి చంద్రశేఖరాష్టకంలో వెనక్కి వెళ్ళండి, మీకు ఎన్ని రహస్యాలు తెలుస్తాయో. ఈ అంధకాసురుడు ఏం చేస్తాడంటే, వీడికి విపరీతమైన స్త్రీ వ్యామోహం. దాంతో దేవలోకంలో ఉన్న అప్సరసల్ని వాళ్ళందరినీ బలవంతంగా లొంగ తీసుకుని చెయ్యకూడని పనులన్నీ చేశాడు. ఒకసారి ఏమైంది, పరమేశ్వరుడు లేని సమయంలో కైలాసానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ పార్వతీదేవి మీద పడింది వాడి కన్ను. పడేసరికి నంది వాళ్ళందరూ అటకాయిస్తే వాళ్ళందరినీ ఓడించేశాడు. అంధకాసురుడు చాలా గొప్ప రాక్షసుడు. అసలు వాళ్ళందరినీ జయించి పార్వతీదేవి జోలికి వెళ్ళాడు. అమ్మవారు ఏం చేయలేదు, బాధపడ్డారు. అప్పుడు పాడేసరికి అమ్మవారు చేయదలుచుకుంటే ఎంతసేపు ఒక్కసారి ఒక చూపు చూస్తే వాడు భస్మం అయిపోతాడు. కానీ వాడు పరమేశ్వరుడి చేతిలో చావాల్సి ఉంది, అందుకని అమ్మవారు వదిలేశారు. ఆ తర్వాత పరమేశ్వరుడు వచ్చి నేను లేని సమయంలో పార్వతీదేవితో ఇలా ప్రవర్తిస్తావా నువ్వు అని చెప్పి అంధకాసురుడిని సంహరించాడు పరమేశ్వరుడు. అది అంధకాసురుడి కథ. మరి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు ఆ కథని అంటే, మార్కండేయుడు చెప్తున్నాడు, ఇదిగో నీకు తెలుసో లేదో, ఒకసారి మా నాన్నగారు ఇంట్లో లేనప్పుడు మా అమ్మ జోలికి వస్తే ఒకడు, ఆ తర్వాత వాడిని సంహరించేశారు మా నాన్నగారు. ఇప్పుడు ఇక్కడ మా నాన్న అమ్మ లేరు అనుకుంటున్నావు కదూ, జాగ్రత్త, వాళ్ళు వచ్చారంటే నీ సంగతి ఏమిటో అని బెదిరిస్తున్నాడు. చూడండి, పైకి ఒకలాగుంటుంది స్తోత్రం, లోపల ఒకలా ఉంటుంది. అందుకే మంచం మీద ఉన్న వాళ్ళైనా చదివితే అకాల మృత్యువు కూడా దగ్గరికి రాదు వాళ్ళకి. అది చంద్రశేఖరాష్టకం గొప్పతనం. తర్వాత అంటారు ఆశ్రితామర పాదపం శమనాంతకం. ఆశ్రితామర పాదపం అంటే ఆశ్రయించిన వాళ్ళకి ఆయన దేవతా వృక్షం లాంటి వాట, కల్పవృక్షం లాంటి వాట. అంటే ఆ పాదాలు పట్టుకుని ఏది కోరుకుంటే తీరుతుంది. శమనాంతకం, దుఃఖాలన్నీ పోగొడతాట. ఈ 2 క్వాలిటీస్ ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కరెక్ట్గా మార్కండేయుడికి కావాల్సింది ఇదే. ఆ పాదాలు పుచ్చుకుని ఉన్నాడు,
ఆయన దుఃఖం ఏమిటి అంటే అకాల మృత్యు, అది పోవాలి అని. అవి రెండు ఇచ్చే ఆయన, నేను ఆయన కాళ్ళు పట్టుకున్నా, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఇంక నువ్వు నన్ను ఏం చేస్తావు? ప్రతి చరణం కూడా దాని వెనకాల ఎంత లాజిక్ ఉందో చూడండి. అది అనుభవిస్తూ చేయండి చంద్రశేఖరాష్టకాన్ని, అప్పుడే ఆనందం కలుగుతుంది మీకు. తర్వాత 5వ శ్లోకం. భేషజం భవరోగిణాం అఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంగ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. సరే, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి అంటే భేషజం భవరోగిణాం అఖిలాపదామపహారిణం అంటే భవరోగానికి కూడా వైద్యుడు, ఆపదలన్నిటిని నివారించేవాడు. ఏమిటండి భవరోగం? మొట్టమొదట రోగానికి వైద్యుడు అంటే రోగహరణ శక్తి ఉంది పరమేశ్వరుడిది, దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నారు మహర్షి ఇందులో. అందుకే ఈ మంచం మీద ఉన్న స్థితిలో కూడా చదివితే రోగాలు తగ్గడానికి కారణం ఏమిటంటే అలాంటి శక్తి ఉన్న పదాలన్నిటితో పరమేశ్వర శక్తిని యాక్టివేట్ చేస్తారు ఈ స్తోత్రంలో. అలాగనే భవరోగానికి కూడా వైద్యుడు ఆయన. ఈ రోగాలన్నీ మామూలు రోగాలు పర్వాలేదు, ఏ డాక్టర్నో పట్టుకుంటే భగవంతుడు అనుగ్రహంతో తీర్చుకోవచ్చు. కానీ అస్సలు తీర్చుకోలేని రోగం ఒకటి ఉంది, దాన్నే భవరోగం అంటారు. ఏమిటండి రోగము అంటే కర్మంతా చేసుకోవడం, ఆ కర్మ బ్యాగేజ్ భుజాన్ని వేసుకోవడం, మళ్ళీ జన్మెత్తటం, మళ్ళీ కర్మంతా చేయడం, మళ్ళీ భుజాన్ని వేయడం, మళ్ళీ జన్మెత్తటం. చచ్చుచు పుట్టుచుని చెర్విత చెరవణులైన వారి కింద అంటాడు చూడండి ప్రహ్లాద చరిత్రలో. అలాగా ఈ సంసారం అనేది ఒక భయంకరమైన రోగం. ఆ రోగానికి కూడా వైద్యుట్టైన. తర్వాత దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం. దక్షయజ్ఞాన్ని నాశనం చేసేసిన ఆయన త్రిగుణాత్మకం, 3 గుణాలు కలవాడు, త్రివిలోచనం 3 కళ్ళు ఉన్నవాడు అని స్తుతిస్తున్నారు. పైకి చూస్తే మామూలు స్తోత్ర పాఠంలా ఉంటుంది, అంతేనా? జాగ్రత్తగా వినండి. దక్షయజ్ఞాన్ని వినాశనం చేసేసాడు. ఎందుకు వాడాడు ఈ పదం ఇక్కడ అంటే దక్షుడు పరమేశ్వరుడు ఎంత, పరమేశ్వరుణ్ణి నేను లెక్క పెట్టేదేమిటి అని చెప్పి నిరీశ్వర యాగం చేశాడు. చేసేసరికి అంతే అమ్మవారికి కోపం వచ్చింది, వచ్చి పరమేశ్వరుణ్ణి ఇగ్నేట్ చేసింది ఆ తల్లి. అంతే, ఆవిడ ప్రకృతి. ఆవిడకి ఒక్కసారి పరమేశ్వరుని ఇగ్నేట్ చేసరికి అంతే ఆయన వచ్చారు, ఆ దక్షయజ్ఞాన్ని అంతటిని నాశనం చేస్తారు. అంతే కదా వీరభద్రుడి రూపంలోనూ. అలాగా మా నాన్నగారు ఏం చేస్తారులే అనుకుంటున్నావా, నేను శివలింగం పట్టుకుని ఉన్నాను కదా, నా మెడలో వేసి లాగేద్దామని. జాగ్రత్త, మా నాన్నగారికి కోపం వచ్చిందంటే నువ్వు ఒక ఆఫీసరు కదా, నీకన్నా పెద్ద ఆఫీసర్ దక్ష ప్రజాపతి, ఆయన బ్రహ్మమానస పుత్రుడు, ప్రజాపతుల్లో ఒకడంటే దేవతలందరూ ప్రజాపతుల్ని గౌరవిస్తారు. అలాంటి ప్రజాపతినే తలకే తీసేసాడు. అది కూడా మా నాన్నగారు తీలే, మా నాన్నగారి తలలో ఒక వెంట్రుక తీసేసింది అంతే. వీరభద్రుడు అంటే ఆయన జుట్లో ఒక వెంట్రుక, మా నాన్నగారి తలలో ఒక వెంట్రుక వెళ్ళి దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని మొత్తం నాశనం చేసేసి అక్కడ ఉన్న దేవతలందరినీ తరివేసి దక్షుడు తల తీసేసింది. ఇప్పుడు మా నాన్నగారిని పట్టుకుని ఉంటే నువ్వు నా మెడలో పాశం వేసి అవుతావు, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అనే బెదిరింపు. పైకి చూస్తే దక్షయజ్ఞ వినాశనం అని భగవంతుని ప్రార్థించినట్టుంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. తర్వాత త్రిగుణాత్మకం అంటే 3 గుణాలు కలవాట. ఇదెందుకు చెప్పాడు ఇక్కడ అంటే భగవంతుడు సత్వరజస్తమో గుణ స్వరూపుడు, అంతే కదా. సృష్టి స్థితి లయాలకి కారణభూతుడైన వాడినే భగవంతుడు అంటారు. అంటే పైకి చూస్తే కనుక త్రిగుణాలు కలిగిన వాడు అని ఉంటుంది. నేను అంతరార్థం చూస్తే నువ్వు ఇన్నాళ్ళు కైలాసం వచ్చి 3 సార్లు చూసుంటావు. మీరు అందరూ చక్కగా భజన చేస్తుంటే మా నాన్నగారు ఇలా కళ్ళు మూసుకుని హాయిగా ధ్యానంలో పొంగిపోతూ ఉంటారు. లేకపోతే పక్కనే మా అమ్మ ఉంటే కనుక మా అమ్మ గడ్డం పుచ్చుకుని మా అమ్మని లాలిస్తూ ఉంటారు. అది చూసి మా నాన్నగారు ఏమో శాంత స్వభావం అనుకుంటున్నామేమో. ఆయనలో సత్వగుణంతో పాటు రజోగుణం తమోగుణం కూడా ఉన్నాయి. జాగ్రత్త. ఆయన తమోగుణం ఎలాంటిదంటే త్రివిలోచన. ఒక్కసారి 3వ కన్ను తెరిచాడంటే మన్మధుడు బూడిదైపోయాడు చూసావా, త్రిపురాసులు మొత్తం దగ్ధమైపోయారు చూసావా, అది మా నాన్నగారి శక్తి అని చెప్తున్నారు. పైకి చూస్తే త్రిగుణాత్మకుడు త్రిలోచనుడు అని అనిపిస్తుంది, లోపల చూస్తే యముడికి బెదిరింపు. అలాగ ప్రతి వాక్యంలోనూ చంద్రశేఖరాష్టకంలో అది ఉంటుంది. అందుకే చంద్రశేఖరాష్టకం మంచం మీద చేస్తుంటే మృత్యు వాళ్ళ దగ్గరికి రావడానికి భయపడుతుంది. ఎందుకు అది తర్వాత అంటారు భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంగ నిబర్హణం అని. అంటే భుక్తి ముక్తి 2 ఇచ్చేవాడు పరమేశ్వరుడు అంటున్నారు. మనకి భుక్తి కానీ ముక్తి కానీ రాకుండా ఏం అడ్డుపడుతుంది అంటే మనం చేసిన పాపం అడ్డుపడుతుంది. చూడండి, కొన్నిసార్లు దారిద్ర్య బాధతో ఆహారం కూడా దొరకట్లేదండి అంటే దానికి కారణం అంత ఘోరమైన పాపం ఏదో చేశారు అని. అలాగే ముక్తికి కూడా మనం చేసిన కర్మలే అడ్డుపడతాయి, అంతే కదా. ఆ 2 తీసేసి భుక్తిని ముక్తిని రెండిటిని ఇచ్చేవాడు, పాపాన్ని దహించేసేవాడు అని ఒక అర్థం. 2వ అర్థం చూస్తే కనుక
ఇప్పటికి నేను మీకు 4 జ్ఞానేంద్రియాల గురించి చెప్పాను. ఇంకా 5వది ఒకటి మిగిలిపోయింది. ఏమిటది? నాలుక. మనకి భుక్తి దొరికిందనుకోండి, మనం నాలుకతో ఏం చూస్తాం చెప్పండి? దాని యొక్క రుచిని చూస్తాం, అంతేనా? ఇప్పుడు ఎవరైనా పెడితే అబ్బా ఎంత బాగుందమ్మా ఈ కూర, అసలు ఎప్పుడో మా అమ్మ చేసేది, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి నువ్వు చేస్తావు, చాలా బాగుందని చెప్పి లొట్టలేసుకుంటూ తింటాం. అంటే ఆహారంలో, భుక్తిలో మనం రుచిని చూస్తున్నాం. ఈయన భుక్తిలో రుచిని చూడట్లేదు. ఆ ఇచ్చిన ఆహారం ఎవరి దగ్గర నుంచి వచ్చిందో వాళ్ళని చూస్తున్నాడు. అంటే చూడండి, ఒక్కొక్క ఇంద్రియాన్ని ప్రాణోత్క్రమణ సమయంలో పరమేశ్వరుడికి ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పేది చంద్రశేఖరాష్టకం. చూడండి, ఈయన దృష్టి అక్కడ పరమేశ్వరుడి మీద ఉంది, భుక్తిని చూడలే. భుక్తి ప్రదం ఎవరో ఆయన్ని చూస్తున్నారు, భుక్తి ముక్తి ప్రదంట. అలా చేయగలిగితే కనుక అప్పుడు ప్రతి ఇంద్రియము భగవంతుడి మీద ఉంటుంది. ప్రాణోత్క్రమణ సమయంలో కూడా నోట్లో తులసి తీర్థం పోస్తే ఈ తులసి నారాయణుడి పాదపద్మాల దగ్గరది కదా అని వెంటనే ఆ పాదాలు గుర్తు రాగలిగితే చాలా అక్కడికి వెళ్ళిపోతాం, అంతే. అలా గుర్తు చేసేది చంద్రశేఖరాష్టకం. ఇంకా 6వ శ్లోకానికి వెళ్తే మనం ఇంకా క్లుప్తంగా చెప్పుకుందాం, ఉన్నాయి కానీ మంచి శ్లోకాలు. విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంత మహర్నిశం గణనాథయూధ సమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి అంటే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాలు అని 5 ఉన్నాయి. ఆ 5 కూడా మా నాన్నగారి చేతిలో ఉన్నాయి. అంటే అదేమిటండి, యముడు కదండి సంహరించేది అంటే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు సంహరించేవాడివి కరెక్టే, కానీ సంహరించటం అనే ఆఫీస్లో నువ్వు ఉత్తి ఎంప్లాయీ మాత్రమే. ఆ ఆఫీస్కి చైర్మన్ మా నాన్నగారు. జాగ్రత్త, ఎందుకంటే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాలు కూడా ఉన్నాయి ఆయన చేతిలో. నీ చేతిలో ఉత్తి సంహారం ఉందంతే. కావాలనుకుంటే ఆయన మళ్ళీ వెనక్కి పంపించగలడు, మళ్ళీ అనుగ్రహించగలడు, అవన్నీ చేయగలడు మా నాన్నగారు. అది ఆ ఆఫీసులో నువ్వు ఒక ఎంప్లాయీ గుర్తుపెట్టుకో అని చెప్తున్నారు. చూడండి, తర్వాత ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంత మహర్నిశం. ఈ భూమి మీద ఉన్న, విశ్వంలో ఉన్న ప్రతి జీవుల్లోనూ ఆయనే ఉండి ఆడుకుంటూ ఉంటాట. అలాగా అంటే నీవార శూకవర్తన్వి పీతాభాస్వచ్చనూపమా తస్యాత్ శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అంటారు కదా. ఆ జ్యోతి మనలోనూ ఉంటుంది, ఎక్కడో అడవిలో ఒక ఆకు మీద పాకుతున్న చిన్న గొంగళి పురుగులో కూడా ఉంటుంది అదే జ్యోతి. అలాగ అన్ని స్వరూపాల్లోనూ వ్యక్తమయ్యి ఈ సృష్టి అనే ఆటని మన నాన్నగారు ఆడుకుంటున్నారు అని చెప్తున్నారు. అలాంటి మన నాన్నగారి కనుసన్నల్లో ఉంది విశ్వం అంతా, అందులోనే నేను ఉన్నాను, నువ్వు ఉన్నాను, జాగ్రత్తగా ఉండు. తర్వాత అంటారు గణనాథ యూధ సమన్వితం. ఆయన చుట్టూ గణనాథుడు అంటే గణపతి, ఇంకా ప్రమథ గణాలు వాళ్ళందరూ ఉన్నారట. ఎందుకు చెప్పారు ఇది? మా నాన్నగారు రాకపోతే పక్కనే మా అన్నయ్య గణపతి ఉన్నాడు, అలాగే బోళ్ళని ప్రమథ గణాలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పి తనకున్న పరివారం అంతా చెప్తున్నాడు అనమాట యమధర్మరాజుకి. అలాంటి చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయించున్నాను, నాకు ఇంకేమిటి. చూడండి, అసలు ఈ అర్థం అంతా తెలిసి ఆ లాస్ట్ లైన్ చంద్రశేఖరం ఆశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అంటే ఏమి ధీమా వచ్చేస్తుంది. అసలు సగం రోగం అక్కడే తగ్గిపోతుంది అంతే, ఆ వాక్యాలకి అర్థం తెలియగలిగితే. ఇంకా 7వ శ్లోకం ఏంటంటే, భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరం అప్రమేయమనుత్తమం సోమవారి నభోహుతాసన సోమపా నిఖిలాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఇందులో ఏం చెప్తున్నారో కూడా క్లుప్తంగా చెప్తా. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం అంటే భక్తుల పైన వాత్సల్యం చూపేవాడు. నిధిమక్షయం, అక్షయం అంటే క్షయము లేని సంపదనిచ్చేవాట. చాలా చాలా జాగ్రత్తగా వినండి, క్షయము లేని సంపదనిచ్చేవాడు అని మార్కండేయుడు ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు ఆయనకి డబ్బులు ఏం అక్కర్లేదు కదా, ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, ఈ శ్లోకం అంతా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇందులో అన్ని సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి. సర్వభూత పరిం, పరాత్పరం, అప్రమేయం, అనుత్తమం, అన్ని సూపర్లేటివ్ డిగ్రీస్. ఎందుకు చెప్పారు? నిధిం అక్షయం, క్షయం కాని నీ సంపదనిస్తాడు. ఎందుకు చెప్పాడు అంటే, ఇక్కడ ఫస్ట్ టైం మార్కండేయుడు తన కోరిక ఏమిటి అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇప్పుడు మా నాన్నగారు వచ్చి నాకు ఆయుష్ ఇస్తే సరిపోదు, మరి అంతటి చంద్రశేఖరుడు పార్వతీదేవి కిందకి దిగొస్తే వాళ్ళు ఏదో ఇంకో 100 సంవత్సరాలు బతుకు అని ఇస్తే సరిపోతుందా? నిధిం అక్షయం, నాకు ఇచ్చేది ఏ స్థాయిలో ఉంటుందంటే చిరంజీవత్వం లాంటిది ఇస్తారు. అంటే ఆయన ఇచ్చేది ఏది మామూలుది కాదు. సర్వభూతపతిం, పరాత్పరం, అప్రమేయం, అనుత్తమం, అన్ని సూపర్లేటివ్లు చెప్పి నిధిం అక్షయం అన్నాడు. అంటే రేపు నాకు ఇవ్వబోయే నిధి ఏదైతే ఉందో, ఇప్పుడు మా నాన్నగారి కిందకు వచ్చి
అది అక్షయం, అది తరగంది అని. అందుకే తర్వాత మార్కండేయుడిని చిరంజీవత్వాన్ని ఇచ్చి అనుగ్రహించాడు పరమేశ్వరుడు. పైకి చిన్న చిన్న పదాలుగా అనిపిస్తాయి, కానీ లోపల అంత డెప్త్ ఉంటుంది. తర్వాత హరిదంబరం అంటే ఆకుపచ్చని వస్త్రాన్ని ధరించి ఉన్నట్టు. అది ఎక్కడ ధరించాడండి పరమేశ్వరుడు అంటే, ఆ ఆకుపచ్చని వస్త్రమే ప్రకృతిని ధరించున్నవాడు పరమేశ్వరుడుట. తర్వాత సోమవారి నభోహుతాసన సోమపా నిఖిలాకృతిం అంటే, మా నాన్నగారు ఏ స్వరూపాల్లో ఉంటారనుకుంటున్నావు? సోమవారి నభోహుతాసన సోమపా నిఖిలాకృతిం అంటే చంద్రుడు, జలము, ఆకాశము, అగ్ని, సోమయాగ భోక్త, ఆ అన్ని స్వరూపాల్లోనూ మా నాన్నగారే ఉన్నారు అని. ఇదేమిటండి అంటే, ఇక్కడ అష్టమూర్తి స్వరూపాన్ని చెప్తున్నాడు. నిఖిలాకృతిం అంటే ఎట్సెట్రా అని అర్థం అనమాట. 5 స్వరూపాలు చెప్పారు, అష్టమూర్తి స్వరూపం అది. పరమేశ్వరుడు అష్టమూర్తి స్వరూపాలు ఉన్నాయి చూడండి. దక్షిణామూర్తి స్తోత్రంలో మనం భూరంభాంశ్చననిలోంబరమహరనాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ ముత్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశత యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటాం. అష్టమూర్తి స్వరూపాలు ఉన్నాయి. అష్టమూర్తులకే అష్టలింగాలు ఉన్నాయి భూమి మీద. ఇప్పుడు మనం చూస్తే శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంది, అందుకే అక్కడ దీపం ఎప్పుడు అలా కదులుతూ ఉంటుంది. మనకి కాంచీపురంలో ఉన్నది పృథ్వీలింగం, చిదంబరంలో ఉన్నది ఆకాశలింగం, అలాగనే జంబుకేశ్వరంలో ఉన్నది జలలింగం, అలా జలం ఊరిపోతూ ఉంటుంది ఇప్పటికీ ఆ శివలింగం మించి మనం చూడొచ్చు. ఇంకా అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం, అసలు ఆ గర్భాలయం దగ్గరికి వెళ్తే చెమటలు పట్టేస్తాయి మనకి. అక్కడ ఉన్న కొండే జ్యోతిస్వరూపం అసలు. అవి కాకుండా కోణార్కులో సూర్యలింగం, సోమనాథ్లో చంద్రలింగం, అలాగే నేపాల్లో ఖాట్మండూలో పశుపతినాథలింగం అని ఉంది. దాన్ని యజమానలింగం అంటారు. అంటే అష్టమూర్తి స్వరూపాల్లో ఆఖరి స్వరూపము సోమయాగ భోక్త అని చెప్పాను ఇందాక, ఆ స్వరూపంలో ఉన్నది. అలా 8 రూపాలలో 8 లింగ స్వరూపాల్లో మా నాన్నగారి ప్రపంచం అంతా ఆక్రమించున్నారు అని చెప్పాడు. ఇన్ని శ్లోకాలు చదివినా సరే 7 శ్లోకాలు రాలేదాయన. రాకపోతే ఒక పక్క నుంచి యమధర్మరాజు పాశం పుచ్చుకుని లాగేస్తున్నాడు. బాధ, మృత్యుబాధ 7 అయ్యాయి, రాలేదు. రాకపోతే ఇప్పుడు ఆఖరి బ్రహ్మాస్త్రాన్ని తీసివేస్తున్నారు. ఏ శ్లోకం చదివితే పార్వతీ పరమేశ్వరులు కదిలిపోతారో అలాంటి శ్లోకాన్ని ఇప్పుడు చెప్తున్నారు. మనకి చూడండి, శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రంలో కూడా 7 శ్లోకాలు చదివితే లక్ష్మీనారాయణలు కరగరు. ఆఖరికి దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్ నకించన విహంగ శిశౌ విషణ్ణి అంటే వెంటనే దిగొచ్చేసి కనకధార కురిపించేసింది అమ్మవారు. అంతేనా? అది మీకు కనకధార స్తోత్రంలో దాని అర్థం ఏమిటో చెప్పాను కదా. అలాగనే ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని వేస్తున్నారు. ఏమిటిది అంటే, ఇప్పటిదాకా మీరు చూస్తే శ్లోకాల్లో దాదాపుగా పరమేశ్వరుణ్ణి కీర్తించారు. ఇప్పుడు పార్వతీదేవిని తీసుకొస్తాడు. ఆ తీసుకురావడం కూడా అలా ఇలా కాదు, చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. యక్షరాజ సఖం భగాక్షహరం భుజంగ విభూషణం నీలరాజ సుతాపరిష్కృత చారువామ కళేవరం క్షేళ నీలగళం పరశ్వదధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. యక్షరాజ సఖం, యక్షరాజు అంటే కుబేరుడు, కుబేరుడికి మిత్రుట్ట. భగాక్షహరం అంటే భగాక్షుడి కన్ను తీసేసుకున్నట్ట. భుజంగ విభూషణం, మెళ్ళలో పాములు ఉన్నవాట. ఏమిటండి మొట్టమొదటి రెండును? కన్ను తీసుకోవడం ఏమిటి అంటే, భగుడు అనే ఆయన కశ్యప ప్రజాపతికి పుట్టిన 12 ఆదిత్యుల్లో ఒకటి భగుడు. ఒకసారి ఏం చేస్తాడు, ఒక దేవయాగం చేసి ఆ ఫలితాన్ని దేవతలందరికీ పంచి అహంకారంతో పరమేశ్వరుడికి మాత్రం పంచడం మానేస్తాడు. దాంతో పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆయన కళ్ళు పెకలించి తీసేస్తాడు. అంటే కన్ను మిన్ను కానకుండా అహంకారంతో వెళ్తూ ఉంటే కళ్ళు పీకేస్తాడు. చివరికి పరమేశ్వరుడి పాదాలు పట్టుకుంటే అప్పుడు పార్వతీదేవి ఇప్పిస్తే మళ్ళీ ఆ భగుడికి కళ్ళు వస్తాయి. ఈ కథ చెప్పారు, బాగానే ఉంది. కుబేరుడికి మిత్రుడు యక్షరాజ సఖం అన్నారు. కుబేరుడి కథ ఎందుకు చెప్పారు అంటే, ఒకసారి ఏమవుతుంది, కుబేరుడు పరమేశ్వరుడికి ప్రాణమిత్రుడు అసలు. అయితే ఒకసారి కైలాసంలో ఉండగా పార్వతీదేవి పట్ల ఎప్పుడూ చూడని తప్పుడు చూపు చూస్తాడు కుబేరుడు. చూసేసరికి వెంటనే అమ్మవారు ఆగ్రహిస్తే కన్ను పోతుంది. కన్ను పోతే అప్పుడు అయ్యో అని కాళ్ళ మీద పడితే మళ్ళీ గాజు కన్ను తీసుకొచ్చి అమర్చారు. ఇలాగా కళ్ళు పోయిన 2 కథల్ని చెప్పాడు. భగాక్షహరం అంటే పోనీ డైరెక్ట్గా చెప్పాడు. యక్షరాజ సఖం అంటే పొగుడుతున్నట్టుంది, కానీ వెనకాల కుబేరుడి కథ ఉంది. ఎందుకు ఈ పక్కనే ఈ తప్పులు 2 చెప్పారు అంటే, కన్ను మిన్నో కానకుండా ఎగిరిపోతే జాగ్రత్త, మా నాన్నగారు గుడ్లు పీకేస్తారు. అది బెదిరించడం యముణ్ణి. భుజంగ విభూషణం తర్వాత దింపుతున్నాడు అమ్మవారిని. శైలరాజ సుతాపరిష్కృత చారువామ కళేబరం. అలాగే మా నాన్నగారిని చూస్తే ఆయన శరీరం ఒక్కటే అనుకుంటున్నావా? కాదు, ఆయన శరీరంలో సొగ భాగం ఎవరనుకుంటున్నావు?
మా అమ్మ ఉంది అక్కడ, ఇక్కడ పార్వతీదేవిని దింపాడు. అమ్మ నాన్నగారు పలకట్లేదు, నువ్వేనా చెప్పమ్మా, రామదాస్ గారు అంటారు ననుబ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని. ఆవిడ రికమెండ్ చేస్తే ఆయన వెంటనే వింటాడు. అందుకని వాళ్ళ అమ్మగారి శక్తిని ఇగ్నేట్ చేస్తున్నాడు. చూడండి, అమ్మ ఎక్కడున్నావు అమ్మ, పిలుస్తున్నాను ఇంతసేపటి నుంచి, లాగేస్తున్నాడు ఇక్కడ అని, నన్ను వచ్చి రక్షించు అని ఎక్కడ వేడుకోరు. చాలా చమత్కారంగా ఉంటుంది చంద్రశేఖరాష్టకం. శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరం అంటే ఆయన శరీరంలో అర్ధభాగం ఎవరనుకుంటున్నావు, మా అమ్మ. అంటే రుద్రంలో చూడండి, మనం నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అది రాగానే అందరూ గంటలు వాయించేస్తారు, శంఖాలు ఊదేస్తారు, కొబ్బరికాయలు కొట్టేస్తారు. ఎందుకు అంటే రుద్రంలో ఒక్కచోటే అమ్మవారు వస్తారు. నమస్సోమాయ చ, సా ప్లస్ ఉమా సోమ అయింది, అక్కడ అమ్మవారు వస్తారు. అందుకని అమ్మా నాన్న కలిసి వచ్చారు అని ఆనందం. రుద్రానికి ఆ అనువాకం ఎలాంటిదో చంద్రశేఖరాష్టకానికి ఈ యక్షరాజ సఖం భగాక్షహరం అనే శ్లోకం అలాంటిది, గుండెకాయ అనమాట చంద్రశేఖరాష్టకానికి. తర్వాత క్షేళ నీళగళం పరశ్వదధారిణం మృగధారిణం, ఆయన విషాన్ని కంఠంలో ధరించాడు. అక్కడ ఎందుకు గుర్తు చేస్తున్నారు అది అంటే, సామాన్యంగా ఎవరైనా విషాన్ని తీసుకుంటే వాళ్ళ ప్రాణం పోతుంది, ఆయన ప్రాణం ఎందుకు పోలేదు అంటే అక్కడ మళ్ళీ పార్వతీదేవి శక్తిని ఇగ్నేట్ చేస్తున్నాడు. పోతన గారు భాగవతంలో అంటారు, మింగెడివాడు విభుండని మింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింగుమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మదినమ్మిదదో అని. అంటే పరమేశ్వరుడి నీలకంఠాన్ని గుర్తు చేయగానే పక్కనే పార్వతీదేవి యొక్క పాతివ్రత్య శక్తి తెలుస్తుంది ఎప్పుడు. ఆ కంఠాన్ని ఇప్పుడు ఈయన పట్టుకుని ఉన్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః అని చెప్పి ఈసారి శివలింగాన్ని గట్టిగా కావలించేసుకున్నాడు మార్కండేయుడు. కావలించుకునేసరికి ఆ పాశం వెళ్ళి శివలింగానికి తగిలింది. అంతే, ఆ పాశం తగిలితే ఎవరు ఊరుకోలేరు, మొట్టమొదట అమ్మవారు ఊరుకోరు. ఎందుకంటే యమపాశం వచ్చి పరమేశ్వరుడికి తగలటం. ఇప్పటిదాకా శివలింగాన్ని పట్టుకున్నాడు, ఈసారి కావలించేసుకున్నాడు, అంతే, బిడ్డ కావలించుకున్నట్టు. అందుకే ఆ మెడ గురించి చెప్పాడు. గట్టిగా కావలించుకునేసరికి అందులోంచి పరమేశ్వరుడు బయటకు వచ్చి ఎడం కాలితో యముడి వక్షస్థలం మీద తన్నేసరికి యముడు కింద పడి చనిపోయాడు. ఎందుకు ఎడంకాలతో తన్నాడు, కుడికాలతో తన్నచ్చు కదా, అక్కడ కూడా ఉంది మళ్ళీను. ఇందాక ఈయన ఏమని ప్రార్థించాడు, శైలరాజ సుతా పరిష్కృత చారు వామకళేబరం అంటే ఎడమవైపు మా అమ్మ ఉంది అని పిలిచాడు. అమ్మవారిని పిలవగానే అప్పుడు పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. తన్నడం ఎడంకాలతోనే తన్నాడు. అంటే పార్వతీదేవి ఎటువైపు ఉందో ఆ కాలుతో తన్నాడు అనమాట. అంటే పార్వతీదేవి తన్నించింది. ఏమిటండి, మన పిల్లాడు అలా అల్లాడిపోతుంటే ఇక్కడ వీళ్ళందరూ స్తుతిస్తుంటే కూర్చుంటారు, పదండి అని చెప్పింది. అంతే, ఆ శివలింగం నుంచి బయటకు వచ్చి ఒక్క తన్ను తనేసరికి కిందపడిపోయాడు యమధర్మరాజు. అప్పుడు ఇద్దరు మార్కండేయుడిని దగ్గరికి తీసుకుని, అయ్యో నాన్న ఎంత కష్టపడ్డావురా, మెళ్ళ పాశం వేసేసి అలా లాగేస్తూ ఉంటే ఎవరైనా కుయ్యో మొర్రో అంటారు, అబ్బా నొప్పి అంటారు, నువ్వేమనలేదురా, కైలాసంలో ఉన్న మా ఇద్దరిని స్మరిస్తూ అలా ఉన్నావా, అయ్యో నాన్న ఎంత బాధపడ్డావురా నువ్వు, ప్రేమగా రాసి దీర్ఘాయుష్ని ఇచ్చేట. అప్పుడు నాన్నగారు అడిగారట, సరే ఇంత స్తుతి చేసావు కదా, నీకేం కావాలి అని. ఆయన అడిగాడు, స్వామి యమధర్మరాజు చనిపోయాడు ఇక్కడ, యమధర్మరాజు లేకపోతే లయం అనేది మొత్తం ఆగిపోతుంది, సృష్టి అలా పెరిగిపోతుంది, అందుకని దయతో యముణ్ణి మళ్ళీ బతికించండి అని అడిగాట. అది మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీ. చూడండి, మనం ఎవరైనా మన పట్ల ఏదైనా కీడు చేస్తే మొట్టమొదటి చేయాల్సింది ఏమిటంటే వాళ్ళ పట్ల తిరగేసి కీడు చేయొద్దు, వాళ్ళు కూడా పరమేశ్వరుడి స్వరూపం అనుకుని వదిలేయండి. చెప్పాల్సినప్పుడు ఆయనే బుద్ధి చెప్తాడు. ఒకవేళ వాళ్ళకి బుద్ధి చెప్పేలా చేసినా, అబ్బా బాగా అయింది వీడికి ఇలాగే అవ్వాలి అని మాత్రం పొరపాటున కూడా అనుకోకండి. ఎప్పుడు చేయాల్సింది ఏమిటంటే, పాపం వాళ్ళకి అలా జరిగితే అయ్యో అలా జరిగిందే అని మళ్ళీ సానుభూతి పడండి. అప్పుడు వాళ్ళల్లో ఉన్న పరమేశ్వరుడు మనలో ఉన్న పరమేశ్వరుడు కూడా చూసి, ఓహో వీడి బుద్ధి సన్మార్గంలో వెళ్తుంది అనుకుంటాడు. దానికి తార్కాణం మార్కండేయుడి కథ. ఒక్కసారి ఆలోచించండి, ఈ శ్లోకాలు చదవడానికి ఒక 4-5 నిమిషాలు పట్టుంటుంది మార్కండేయుడికి. 4-5 నిమిషాల క్రితం యముడు ఈయన్ని లాగేస్తూ ఉంటే ప్రాణభయంతో అయ్యో నన్ను ఎవరు రక్షిస్తారో అన్న ఆర్తిలో ఉన్నాడు. అంటే యముడిది పై చెయ్యి, ఇంది కింద చెయ్యి. సరిగ్గా 5 నిమిషాలు అయ్యేసరికి పరమేశ్వరుడు అనుగ్రహంతో సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈయన పరమేశ్వరుడు అనుగ్రహంతో ఉన్నాడు, యముడు ఆ కింద చనిపోయి ఉంటే మార్కండేయుడు నాన్నగారు ప్రాణభిక్ష పెట్టండి యముడికి అంటే అప్పుడు పరమేశ్వరుడు ప్రాణభిక్ష పెట్టాడు. అంటే చూడండి, పరమేశ్వరుడి కాళ్ళు గట్టిగా పట్టుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నా పరమేశ్వరుడు కావాలనుకుంటే దాన్ని తిరగదిప్పగలడు. అది మనకి ఈ చంద్రశేఖరాష్టకం చెప్పేది. ఈ చంద్రశేఖరాష్టకం చదివిన ప్రతి వాళ్ళకి దీర్ఘమైన ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించి మనందరం ఒకవేళ ఏదైనా అనారోగ్యం చేస్తే కనుక సత్వరమే అందులోంచి బయటపడేలా చేసి, ఇప్పుడు అనారోగ్యంతో అల్లాడిపోతున్న ప్రపంచానికి తొందరగా శాంతిని చేకూర్చాలి అని
వేడుకుంటున్నాను. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.